అయితే అంటే మంచి డాన్సర్వి, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. సో యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకున్నావు? అంటే మమ్మీ ఫోర్సా లేకుంటే అవి ఆటోమేటిక్ వచ్చేసినాయి ఇంకా వెళ్ళిపోవడం జరిగిందా? యాక్టింగ్ సైడ్ కూడా అమ్మకి ఇష్టంగా నన్ను తీసుకెళ్ళింది. ఓకే. సో నేను ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చిన్నప్పుడు 8 years ఉన్నప్పుడు చేశాను. అదొక ఫర్నిచర్ అను ఫర్నిచర్స్కి చేశాను. ఇంకా మధ్యలో ఒక లాంగ్ బ్రేక్ వచ్చింది, ఎందుకంటే నేను మూవీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత నా ఫస్ట్ మూవీ చేశాను ఆడవాళ్ళు మీకు జవహర్లు, శర్వానంద్ ఇంకా రష్మిక గారిది. సో ఆ మూవీతో నా ఫస్ట్ డెబ్యూట్ అయింది మూవీ ఇండస్ట్రీలో. ఇంకా దాట్ వాజ్ ఇన్ 7th class. సో 7th class అప్పటి నుంచి ఇంకా నేను మూవీస్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. సో తమ్ముడు మూవీలో కూడా ఉన్నావు కదా నితిన్ది. అవునవును. సో అది ఎట్లా వచ్చింది ఛాన్స్? తమ్ముడు ఆపర్చునిటీ నాకు చెన్నై గారి ద్వారా వచ్చింది. మా బిగ్గెస్ట్ సపోర్టర్ ఈజ్ కాస్టింగ్ మేనేజర్. సో నా తమ్ముడు మూవీ అలా వచ్చింది. అండ్ మై ప్రీవియస్ ఫస్ట్ ఎంట్రన్స్ మూవీస్ అన్ని గంగాధర్ గారు కాస్టింగ్ మేనేజర్ నాకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఓకే. సో ఈ తమ్ముడు మూవీలో మీరు అంటే నేను చూసిన సో లాస్ట్ వరకు ఉన్నారు. సో ఎన్ని డేస్ అంటే మీ షెడ్యూల్ ఉండే? ఈ షెడ్యూల్ అనేది 2 years జరిగింది. అంటే 2 years కంటిన్యూస్గా ఏం కాదు, ఒక్కొక్కసారి 15 days 20 days అలాగా షెడ్యూల్. సో 8th class 9th class జరిగింది నాకు. 2 years? యా 2 years. ఓకే. సో 2 years ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మారేడుమిల్లిలో షూట్ చేసాం మొత్తం సినిమా అంతా. ఓకే. సో సినిమా అంతా కాదు, నేను చేసిన వరకు మారేడుమిల్లిలో చేసాము. సో చాలా ఫారెస్ట్లో తిరగాలి, డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే నైట్ టైం షూట్, ఫారెస్ట్లో ఎవరు ఉండరు చుట్టుపక్కల, మేము తప్ప ఎవరు ఉండరము. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తమ్ముడు షూటింగ్ అయితే. ఓకే. సో అడవిలో ఏమైనా పాములు జంతువులు ఏమైనా కనిపించినాయా? కనిపించడం అంటే చాలామంది అలా అక్కడ పాము ఉంది, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఉందని చెప్పారు, కానీ ఎక్కడ ఏం కనిపించలేదు. అంటే కావాలని అందరినీ భయపెట్టిస్తున్నారు అనుకుంటా. పాము పుట్టలు అయితే ఉన్నాయి. నేను అక్కడ చాలాసార్లు రీల్స్ కూడా చేశాను అప్పుడు షూటింగ్ అప్పుడు. పెద్ద పెద్ద పాము పుట్టలు, చీమ పుట్టలు అన్నీ ఉన్నాయి అక్కడ.